సో మీరన్నారు ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ₹1,00,00,000 లోపు 99 లక్షల రూపాయలకే మీరు ఒక విల్లా ఇవ్వడం అన్నది, దానికి నెమ్యూనిటీస్ ఇవ్వడం అన్నది. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి మీరు ప్రజలకో లేకపోతే కస్టమర్కో లాభాలు ఇవ్వాలనుకున్నారు, కానీ మీరు కూడా ఇక్కడ లాభాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది ఎంత ఛాలెంజ్ అనుకున్నారు మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బిజినెస్ను ముందుకు తీసుకుపోవాలంటే, మా కస్టమర్లను కాపాడుకోవాలంటే ఇలాంటి టాస్కులు చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళ వెంటే మేము ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న కస్టమరు రేపు రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో, మంచి పొజిషన్లో, మంచి రేటు వాళ్ళకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మాకు కూడా గుడ్విల్ లాగా పనిచేస్తుంది. కాబట్టి కస్టమర్ బాగుంటే 100% జేఎం గ్రూప్ బాగున్నట్టు. సో కనెక్టివిటీ ఎలా ఉందండి? ఇప్పుడు మనం జేఎం గ్రూప్కి అయితే మనం చెప్తున్న విల్లా ప్రాజెక్ట్ ఉందో, విల్లా ప్రాజెక్ట్కి కనెక్టివిటీ అంటే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎల్బీ నగర్కి సంబంధించిన మెట్రో స్టేషన్ నుంచి మనం ఎంత దూరంలో ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో అది అక్కడికి రీచ్ అవ్వచ్చు, ఎంత టైం? మనకు టోటల్గా ఎగ్జిట్ నెంబర్ 10, ఎగ్జిట్ నెంబర్ 11 బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి కనుక మనం డిస్టెన్స్ చూసినట్లయితే ఒక బాగా డెవలప్ అయినటువంటి మెట్రో కనెక్టివిటీ ఉన్నటువంటి మన నాగోల్ ఎల్బీ నగర్ ప్రాంతాలు సుమారుగా 10-12 నిమిషాల జర్నీలో చేరుకోవచ్చు. అదేవిధంగా ఐటీని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకు రైట్ సైడ్లో పోచారం ఇన్ఫోసిస్ అనేది దేశంలోనే అతిపెద్ద క్యాంపస్, మీకు తెలిసిన విషయం. అది వచ్చేసి ఒక 10 నిమిషాల దూరంలో చేరుకోవచ్చు. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆదిపట్ల ఐటీ సెజ్, అది టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేసు, నిన్న మొన్న వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు, ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సెజ్, లాస్ట్లో గతంలో ఉన్న ఫార్మా సిటీ, తర్వాత ఇప్పుడు మనకు వినపడుతున్న ఫీచర్ సిటీ, ఇవన్నీ కూడా మనకు 15 నిమిషాల జర్నీలో ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మనకు ఈస్ట్లో ఉన్నటువంటి మెగా హెల్త్ హబ్ ఎయిమ్స్ కూడా ఒక 10-12 నిమిషాల దూరమే. అదేవిధంగా మనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ, అది కూడా ప్రపంచ స్థాయి ఫిలిం సిటీగా ఉన్నది. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక బాలీవుడ్ సినిమాలు కూడా ఒక తక్కువ బడ్జెట్లో నిర్మాణం కావాలంటే రామోజీ ఫిలిం సిటీ వైపు చూస్తున్నాయి. అదైతే మనకు 3-4 నిమిషాల జర్నీలో ఉన్నది. ఈ విధంగా కనెక్టివిటీలో నెంబర్ 1, ఆల్వేస్ నెంబర్ 1 జేఎం గ్రూప్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు చాలామంది డౌట్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో తీసుకొని ఒక కమ్యూనిటీ లాగా పెట్టుకోవాలా, లేకపోతే ఇలా విల్లాస్ లాగా తీసుకొని నాకు ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, అగైన్ మళ్ళీ అది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు దేనిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారు? అపార్ట్మెంట్ అనేది విల్లాతోటి ఎప్పుడు సరిపోదండి. ఎందుకంటే అపార్ట్మెంట్ అనేది తాత్కాలికం. అపార్ట్మెంట్లో ఇప్పుడు వస్తున్న పరిస్థితులు, ఎందుకంటే గతంలో ఒక 50-60 సంవత్సరాలను ముందుగా డిజైన్ చేసినటువంటి ఆ డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ కావచ్చు, బాగా వర్షాలు వచ్చిన తర్వాత ఏదన్నా అదే సమ్మర్లో అయితే వాటర్ ఉండదు, తర్వాత అదే వర్షాకాలంలో అయితే డ్రైనేజీలు ఉప్పొంగి అవంతా సిస్టమ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపార్ట్మెంట్లో అనేది ఎప్పటికీ విల్లాకు అనేది కంపారిజన్ చేయలేమండి. అపార్ట్మెంట్లో మలేషియా ఒక కాలర్ తీసుకుందాము. మున్నా గారు హైదరాబాద్ నుంచి ఫోన్లో అందుబాటులోకి వచ్చారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మున్నా గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఎస్, సో మీకు ఏం డౌట్ ఉంది? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మీకు అనుమానం ఉందా, లేకపోతే మలేష్ గారిని ఏమడగాలనుకుంటున్నారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంది కదండి, డౌన్ లో ఉంది ప్రెసెంట్. ఇప్పుడు దీన్ని ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ కి అంటే ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పగలరా? నమస్తే అండి మున్నా గారు, మీరు చాలా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది చాలా అందరికీ వచ్చే ప్రశ్న. అది ఎట్లా అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే కరెక్ట్గా బయ్యర్స్ టైం అండి. అంటే ఇది కొనుక్కునే వాళ్ళకి మార్కెట్ స్తబ్దంగా ఉన్నప్పుడు చాలా మంచి సమయం. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ బిజినెస్ పీపుల్ కావచ్చు, లేదా ఎన్ని సంవత్సరాల నుంచో మనం ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన ఏరియాల్లో అన్ని అప్రూవల్స్ చూసుకొని అది మన బడ్జెట్లో ఉందా లేదా, దానికి బ్యాంకు ఫెసిలిటీస్ ఉన్నాయా, అప్రూవల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అండి ఇది. ఎందుకంటే రేట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. మనం ఇప్పుడు మాట్లాడినాం ఒక జిల్లా స్థాయి టౌన్ స్థాయి రేట్ల కంటే హైదరాబాద్లోనే రేట్లు తక్కువ ఉన్నాయండి. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటే రేపటికి అదృష్టవంతులు, కోటీశ్వరులు మీరే అండి. ఎస్, మరొక కాలర్ ఖమ్మం నుంచి రాజలక్ష్మి గారు ఉన్నారు. రాజలక్ష్మి గారు నమస్కారం. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం, మీ డౌట్ అడగండి.
రామోజీ ఫిలిమ్స్ దగ్గర 99 lakhs విల్లా అన్నారు కదండి, దాని గురించి చెప్తారా? అది ఫ్యూచర్ లో ఏ విధంగా పెరుగుతుందంటారు ఒకసారి చెప్తారా? రైట్. నమస్తే అండి రాజేశ్వరి గారు. మీరు విజయవాడ హైవే ఖమ్మం అంటున్నారు. మా కస్టమర్లు అంతా ఎక్కువ ఖమ్మం నుంచే ఉంటారండి. ఎందుకంటే మన తెలంగాణకు ఆర్థిక రాజధాని ఖమ్మం అండి. యాక్చువల్గా ఖమ్మం అంటే ఒక గుమ్మం లాగా తెలంగాణకు జనరల్గా. అయితే మేడం ఏంటంటే ఇప్పుడు విజయవాడ హైవే అనేది నెక్స్ట్ గచ్చిబౌలిగా చాలా 8 lane హైవే అయిందండి. మనకు 7 ఫ్లైఓవర్లు ఆల్రెడీ 4 ఫ్లైఓవర్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మనకు అక్కడ ఉన్న డెవలప్మెంట్స్, తర్వాత కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, 6000 ఎకర్స్లో ఉన్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ, ఆ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ స్కూల్స్ అంతా మనకు లివింగ్ ఏరియాకు అంత దగ్గరలో ఉందండి. ఇంకోటి 99 lakhs అనేది మనకు 2 minutes డిస్టెన్స్ రామోజీ ఫిలిం సిటీ గేటుకి ఎదురుగా ఉంటుందండి. అది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో అది చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉంటుంది. రైట్. మరొక కాలరు సాయి ప్రసన్న గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. సాయి ప్రసన్న గారు, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ఉన్న అనుమానం అంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మీరు ఏం ఒపీనియన్ అడుగుతున్నారు? ఎస్ సార్, నాకు ఇప్పుడు ఏజ్ 30 సార్. కొత్తగా నేను ఫ్లాట్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాము. సిటీకి దగ్గరలో ఉండేటట్టు ఏమన్నా బెస్ట్ ఆప్షన్స్ ఇస్తారో అనేసి అడుగుదామని కాల్ చేశాను సార్. రైట్. సో అంటే మీరు ఓపెన్ ప్లాట్ గురించి చూస్తున్నారండి లేకపోతే అపార్ట్మెంట్? రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి. రెసిడెన్షియల్ ప్లాట్ గురించి చూస్తున్నారు. ఓకే, ఎస్. ఎక్కడండి మీరు ఉండేది సాయి గారు? మేము ఇప్పుడు కుకట్పల్లిలో ఉంటున్నాం సార్. ఓకే అండి. అంటే మీరు పనిచేసే ఏరియాకు దగ్గరగా ఉండాలనుకుంటే, నేను సొంత ఇంట్లో ఉండి పోవాలనుకుంటే మీకు అపార్ట్మెంట్ సూటబుల్ అండి. లేదా నేను ఫ్యూచర్లో నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెరగాలనుకుంటే ఓపెన్ ప్లాట్ బెటర్ అండి. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ పెరిగినంత అపార్ట్మెంట్ పెరగదు. కాకుంటే మన సాటిస్ఫాక్షన్కి తగ్గట్టు మనం ఇప్పుడు మన సొంత ఇంట్లో ఉండాలనే ఓ కళను మనం చేసుకోవాలనుకుంటే అపార్ట్మెంట్ వస్తుందండి మీకు. అయితే అనుకున్నాం సార్, ఓపెన్ ప్లాట్ కూడా అనుకున్నాం, కానీ రీజనల్ రింగ్ రోడ్ అన్నీ వచ్చినప్పుడు రేట్లు పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కొన్ని రేట్లు తగ్గాయి, అది ఇదని అంటున్నారు. రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేది. షూర్ అండి, మీకు అపార్ట్మెంట్కైనా లోన్ వస్తుంది. ఇప్పుడు అన్ని అప్రూవల్స్ ప్లాట్స్ కాబట్టి ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నా కూడా మీకు లోన్ వస్తుందండి. లోన్కు ఇబ్బంది ఏం లేదు. మీరు డెసిషన్ అనేది తీసుకోండి. మీకు చిన్న ఏజ్ ఉన్నట్లయితే అంత అవసరం లేదు అనుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ అండి. ఎందుకంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంటే లోన్ వస్తుంది అనేది మనం కొనేసుకుంటాం. కాకుంటే ఏంటంటే కొన్న తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 lakhs పెట్టి కొన్నారనుకోండి, అదొక 70-75 వరకు వచ్చి అవుతుంది. అదే ఒక 40-50 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 years 4 yearsలో అది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. స్టార్టింగ్ చేద్దాం అనుకునే ఇన్వెస్టర్లకు ఏ ఏరియా బెటర్ అంటారు సార్ మీరు స్టార్ట్ చేసే వ్యక్తులకు అన్నప్పుడు తక్కువ అంటే మీ బడ్జెట్ అనేది లక్షల్లో ఉన్నట్ల కోట్లలో ఉన్నట్లయితే మీరున్న కూకట్పల్లి, మియాపూరు అటు కొనగలుగుతారు. అంటే బడ్జెట్ మనకు తక్కువ అనుకుంటే ఇప్పుడు ఈస్ట్లో తక్కువ ఉందండి. అది ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11లో మీకు 15-20 వేల గజం దొరుకుతున్న పరిస్థితి. ఇది యాక్చువల్గా 30,000 అయ్యింది. మీకు ఈ రేంజ్లో దొరుకుతూ ఉన్నది. మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేసి తీసుకున్నట్లయితే అది జీపీ లేఅవుట్లో తీసుకోకండి, అప్రూవ్డ్ లేఅవుట్లో తీసుకోండి. అది చెక్ చేసి తీసుకోండి మీరు. ఎస్. అంటే అభివృద్ధి చెందిన ప్రాంతం కన్నా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అయితే మీకు ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది. ఎస్. సో 30 years అంటున్నారు కాబట్టి మేబీ నా ఉద్దేశం ప్రకారం మీరు ఒక 40-45 వచ్చేలోపు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 5-6 రెట్లు అవుతుంది. ఆ తర్వాత మీరు ఏ ప్లేస్లో కావాలంటే హైదరాబాద్లో అప్పుడు కొనవచ్చు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో రేట్లు అలానే ఉంటాయి, మారే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అమలాపురం నుంచి వెంకటేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు. సార్ వెంకటేష్ గారు అడగండి, మీ అనుమానం, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఏంటండి? ఎస్, మీ ప్రశ్న ఏంటో అడగండి. మల్లేష్ గారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏరియాలు అయితే బాగున్నాయండి? రైట్. సో ఆంధ్రప్రదేశ్ గురించి అడగాలనుకుంటున్నారు మీరు. ఓకే. మీకు వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అక్కడ చాలా డిస్టిక్ అనే హెడ్ క్వార్టర్స్ అనేది మీకు దాదాపు అన్నీ డెవలప్ అయి ఉన్నాయండి. మీకు కంపేర్ టు ఆంధ్ర అంటే ఇదివరకు ఇప్పటికి మనం కలిసి ఉన్నాం హైదరాబాద్లో కాబట్టి ఒక జిల్లా స్థాయితో మనం కంపేర్ చేస్తే హైదరాబాద్ అనేది బెస్ట్ అండి. మీకు ఒకవేళ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటే ఫస్ట్ ప్రియారిటీ హైదరాబాద్కి ఇవ్వండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా పరిసరాల్లో కొనుక్కోండి. ఈ 2 ల్యాండ్ అనేది ఎక్కడ కొన్నా కూడా అది ఖచ్చితంగా మీకు అది పెరుగుతుందండి, తగ్గేదైతే ఉండదు.
ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నాం నాన్ మేకింగ్ ప్రోడక్ట్ కాబట్టి. ఎస్, మరొక కాలరు ప్రసాదరావు గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ప్రసాదరావు గారు, సార్ ఎస్, మీ ప్రశ్న అడగండి సార్. హలో ఎస్, మీ ప్రశ్న అడగండి సార్. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నేను విజయవాడ సార్ మాది. సార్ అంటే ఫ్యూచర్లో మేము హైదరాబాద్లో సెటిల్ అవుదామనే ఆలోచన ఉన్నది. ఎస్, చెప్పండి. హైదరాబాద్లో సెటిల్ అవటానికనంటే కొంచెం మీరు చెప్పేసినట్టుగా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నియర్ టు మీరు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది అని అంటున్నారు, బాగానే ఉంది అది. బట్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్ అక్కడ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎస్, వాటర్ అనేది మనకు తెలంగాణ ప్రభుత్వంలో మనం చాలా చూసినాం సార్. మొత్తం జలవనరులను డెవలప్ చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు పుష్కలంగా అన్ని సాగర్లు కానీ ఇక్కడ రిజర్వాయర్లు కానీ అన్నీ ఉన్నాయి. దీనివల్ల గ్రౌండ్ వాటర్ కూడా మనకు పైనే ఉందండి. మనకు కంపేర్ టు వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే హైదరాబాద్ వాటరే పుష్కలంగా ఉందండి. మీకు ఏదో కొన్ని ఏరియాలు తప్పితే మిగిలిన అన్నీ కూడా మంచి వాటర్ జోన్సేనండి. మీకు సుమారుగా మా రామోజీ ఫిలిం సిటీ ప్రాంతం అయితే మీకు 150 స్క్వేర్ యార్డ్ నుంచి వాటర్ ఉన్నాయండి, కాబట్టి ఇబ్బంది లేదండి. 150 స్క్వేర్ యార్డ్స్ అంటే ఓన్లీ మేము ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అంటే సైట్ వరకు మీ దగ్గర ఏమైనా ప్రొవైడ్ చేసేది ఉంటుందా? అంటే మీరు విల్లాస్ అంటున్నారు, విల్లాస్ కాకుండా సైట్ తీసుకొని మాకున్న ఆలోచన తగ్గట్టుగా మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మీ దగ్గర ఉందా? మావి రన్నింగ్లో 5 ప్రాజెక్టులు ఉన్నాయండి. విల్లా ప్రాజెక్టులతో పాటు 5 ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు ఓపెన్ ప్లాట్ కూడా కొనుక్కోవచ్చు. ఓపెన్ ప్లాట్ కొనుక్కొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీ ప్లాన్ ప్రకారం. ఎస్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు తర్వాత కూడా కాల్ చేస్తే వాళ్ళు మొత్తం మీకు సజెషన్ ఇస్తారు. ఎందుకంటే చాలా మంచి ఆలోచన. మీరు విజయవాడ వైపు నుంచి ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి రావాలనుకున్నా హైదరాబాద్కి యాక్సెస్ ఈజీగా ఉన్న ప్రాంతం ఖచ్చితంగా రామోజీ ఫిల్మ్ సిటీ వైపు ఉంటుంది. కాబట్టి 99 లక్షల రూపాయలకి ఒకవేళ మీరు విల్లా కొన్నా, లేకపోతే మీరు నిజంగానే ఓపెన్ ప్లాట్ కొనుక్కొని దాన్ని విల్లాగా మార్చుకోవాలనుకున్నా, లేకపోతే మీకు మీ టేస్ట్కి అనుగుణంగా కట్టుకోవాలనుకున్నా సరే అది మంచి ఆప్షన్ కింద అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే 7989930118 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హైదరాబాద్ నుంచి నరేంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నరేంద్ర గారు. హలో. ఎస్, నరేంద్ర గారు అడగండి మీ ప్రశ్న ఏంటో మలేష్ గారిని. హలో, చెప్పండి నరేంద్ర గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా డౌట్ ఏం లేదండి, ఇక్కడ మనకి ఈ ఈస్ట్ కి హైదరాబాద్ ఈస్ట్ కి టువర్డ్స్ రామోజీ ఫిలిం సిటీ విజయవాడ వెళ్ళే హైవేకి అక్కడ వెస్ట్ కి ఏమో బాగా డెవలప్ అయింది. ఐటీ అవన్నీ చాలా ఉన్నాయి, అక్కడ చాలా మంచిగా డెవలప్ అయింది. అక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఫ్యూచర్లో ఏమొస్తాయి అంటే ఇక్కడ అది డిపెండ్స్ ఆన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, పెద్ద ఐటీ పార్కులు అవి ఏమైనా ఫిలిం సిటీలు ఇంకా పెద్ద ఏమైనా వస్తే దాని మీద డిపెండ్ అయింది ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ అనేది. ఇక్కడ అంటే మామూలు జిల్లాకు తెలియదు సార్, ఇక్కడ ఏమొస్తాయి అనేది విషయం తెలియదు, చెప్తారా ప్లీజ్? రైట్. అయితే నరేంద్ర గారు, హైదరాబాదు ఈస్ట్ అనేది మనకు రేటు తక్కువ ఉన్నది. వెస్ట్ లాగా రేపు డెవలప్ అయ్యే ప్రాంతం. వెస్ట్ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి ఎంత దూరం ఉందో ఈస్ట్ నుంచి కూడా సేమ్ అంతే, ఆ 20 మినిట్స్లో మనం చేరుకోవచ్చు. తర్వాత వెస్ట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా 2 ఐటీ సెజ్లు ఉన్నాయండి. లుక్ ఈస్ట్ పాలసీ అని మనకు పోచారం ఇన్ఫోసిస్ కావచ్చు, ఆదిబట్ల ఐటీ సెజ్ కావచ్చు, తర్వాత మనకు ఉన్న ఫీచర్ సిటీ కావచ్చు, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, ఎయిమ్స్, ఇక్కడ తర్వాత ఇంకోటి మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఈస్ట్లోనే ఉన్నది ప్రపోజల్ ఉందండి. మనకున్న తెలంగాణలో దాదాపు 5 మినిస్టర్లు కూడా ఈస్ట్ వాళ్ళే సార్. కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే బెస్ట్ డెవలప్మెంట్స్ ఈస్ట్లో వస్తున్నాయి. మీరు ఇప్పుడు కొనుక్కుంటే రేపటికి చాలా అదృష్టవంతులు అవుతారు. వెస్ట్లో కూడా ఈ విధంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే కాబట్టి. సో ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏ ప్రాంతంలో నివసించే వాళ్ళైనా రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇంకొక ప్రాంతానికి ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా భావిస్తున్న నేపథ్యంలో సో అది ప్లస్ అవుతుందంటారా? ఒకవేళ నిజంగానే జేఎం గ్రూప్కి సంబంధించిన విల్లా కొన్నా లేకపోతే ప్లాట్స్ కొన్నా? ఇప్పుడు నాట్ ఓన్లీ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఒక వరం అండి. హైదరాబాదులో ఎక్కడని ఉండని జూబ్లీహిల్స్ తర్వాత మనకి ఇప్పుడు కోకాపేట అనేది వినపడుతుంది. ఆ కోకాపేటకు ఏందండి మెయిన్ అసెట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నామంటే అది రేపు ఒక బెస్ట్ ప్లేస్. మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఔటర్ రింగ్ రోడ్ అడ్రస్ చెప్తే, ఎగ్జిట్ నెంబర్ చెప్తే అది చాలా హైదరాబాద్లో పెద్ద అదృష్టవంతులుగా, కోటీశ్వరులుగా చెప్పవచ్చు. రేపు రాబోయే రేట్లు కూడా ఇవి మనకు ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో లక్షల్లో గజం ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాదులో ఎక్కడికైనా
డెస్టినేషన్ విల్ బి 30-40 మినిట్స్ అని చెప్పొచ్చు. తర్వాత మనకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎగ్జిట్లు కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. తర్వాత ఔటర్ చుట్టూ మెట్రో కూడా అప్కమింగ్ మొత్తం టోటల్ కూడా కంటిన్యూషన్గా మెట్రో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, పార్టీ మీటింగులు కూడా గతంలో కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏ తుక్కుగూడ జంక్షనో లేకుంటే కొంపెల్లి జంక్షనో కొంగర్ కలాన్నో టార్గెట్ చేసి ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా ట్రాఫిక్ సమస్య లేకుండా మనం సులభంగా హ్యాపీ జర్నీ ఉండాలంటే, ఈజీగా రీచ్ ఉండాలంటే ఖచ్చితంగా అది త్రో ఔటర్ రింగ్ రోడ్ అనేది సాధ్యం. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి ఐకానిక్ ప్రాజెక్టు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మామూలుగా ఊహించలేమండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు. ఓవరాల్గా చూస్తే ఇవాళ హైదరాబాద్లో అభివృద్ధిని కిలోమీటర్ల లెక్కన కాకుండా కేవలం సమయం లెక్కన మాత్రమే క్యాలిక్యులేట్ చేసే సిచ్యువేషన్. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంతసేపట్లో రీచ్ అవుతుందని దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ప్రతి ఒక్కరు నిర్ణయాలు తీసుకుని, అందులో ముఖ్యంగా మల్లేష్ గారు చెప్పినట్టుగా కానివ్వండి, సామాన్యంగా ఆలోచించిన ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో మీరు పెడితే వచ్చే లాభాలకి డెవలప్ అవుతున్న ఏరియాలో పెట్టే లాభాలకి ఖచ్చితంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈస్ట్ హైదరాబాద్ అనేది ప్రైమ్ టార్గెట్గా మనకు కనిపిస్తుంది. అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేయడం, అందులోనూ 99 లక్షల రూపాయలకే విల్లా ప్రాజెక్ట్ అనేది నిజంగానే ఒక గొప్ప డెసిషన్గానే మనం చూడాలి. అంతేకాకుండా ఆ డెసిషన్ని మీరు ఒకవేళ యూటిలైజ్ చేసుకుంటే మీకు లాభాలు కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అదే కాకుండా మీరు ఒకవేళ అదే ప్రాంతంలో నివసించాలి అనుకున్నా సరే మొత్తం అన్ని 10 నిమిషాల దూరంలోనే ప్రతి ఒక్క ఆపర్చునిటీ కానివ్వండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ మనకు దొరుకుతున్నప్పుడు ఆ వైపు ఆలోచించడం తప్పలేదు అన్నది మలేష్ గారు చెప్తున్నారు. ఇది వర్షం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.